వేరే వాళ్ళకి మీరు బానిసలు అయిపోతారు. ఇట్ ఈస్ త్రూ మ్యారేజ్ దట్ గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ పర్పసెస్ ఆన్ ద ఎర్త్. ఈ భూమిని, ఈ సృష్టిని చేశాక, ఈ సృష్టిలో, ఈ భూమిలో తన నిత్యమైనటువంటి ఉద్దేశాల్ని దేవుడు వివాహం ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. వివాహం కేవలం భార్యాభర్తల యొక్క సుఖ సంతోషాలకు మాత్రమే కాదు. ఎస్, ఆఫ్ కోర్స్ వివాహంలో సుఖ సంతోషాలు ఉంటాయి. శారీరక, మానసిక, సామాజిక సుఖ సంతోషాలు ఉంటాయి. భావోద్రేకపరమైన సుఖ సంతోషాలు ఉంటాయి. బట్ దట్స్ నాట్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్కి చాలా పెద్ద ఉద్దేశం ఉంది. భార్యాభర్తల ద్వారా ఈ భూమి మీద తాను అనుకున్న విషయాలను దేవుడు నెరవేర్చుకుంటాడు. అందుకని కుటుంబం చాలా కీలకమైంది. అందులో దంపతులు చాలా కీలకమైన. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ విడిపోతారో, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు. దేవుడు సృజించేటప్పుడే ఎలా సృజించాడు? ఒకరిని స్త్రీగాను మరొకని పురుషునిగాను సృజించాడు. ఇద్దరు స్త్రీలని, ఇద్దరు పురుషుల్ని. అరే, ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఇంకొక ఆదాముని ఇద్దాం అనుకోలేదు. అలా అనుకోలేదు. పురుషుడికి స్త్రీని ఇచ్చాడు, స్త్రీకి పురుషుడిని ఇచ్చాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? వివాహం ఎవరి మధ్య జరగాలి? స్త్రీ పురుషుల మధ్య జరగాలి. మీకు అర్థమవుతుంది. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ గేస్, వీఆర్ అగెయిన్స్ట్ గే మ్యారేజెస్. నపుంసకులకో